హాయ్ విఎస్, వెల్కమ్ టు మార్కెట్ మాడి. ఈరోజు మార్కెట్ బ్లాస్ట్ అయిపోయినాయి బికాస్ మొన్న ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి కాబట్టి 1వ తారీఖు ఈరోజు మార్కెట్ బ్లాస్ట్ అయిపోయినాయి. ఈరోజు మన క్వశ్చన్ ఏంటంటే, రేపు రియల్ కౌంటింగ్ జరుగుతుంది కాబట్టి ఎలక్షన్స్ది. రేపు మార్కెట్ ఎలా ఉండబోతుంది? ఇదే విధంగా బ్లాస్ట్ కంటిన్యూ అవుతుందా, లేదంటే పైకి కిందకి వాలటిలిటీ ఉంటుందా అన్నది క్వశ్చన్ మనకి. సో ఆ క్వశ్చన్కి ఆన్సర్ మనకి వీడియోలో మనం చెక్ చేసుకుందాం. మొన్న అన్ని సర్వేస్ మోడీకి ఫేవరబుల్గా చెప్పాయి కాబట్టి ఈరోజు మార్నింగ్ మోస్ట్లీ మనం ఆల్మోస్ట్ సెన్సెక్స్ 2500 పాయింట్స్ అప్, నిఫ్టీ 733 పాయింట్స్ అప్, అండ్ బ్యాంక్ నిఫ్టీ 1996 పాయింట్స్ అప్, అండ్ ఫిన్ నిఫ్టీ 878 పాయింట్స్ అప్లో క్లోజ్ అయినాయి. నేను ఒక వారం రోజుల నుంచి మీరు నా వీడియో కానీ చూస్తూ ఉంటే మీ అందరికీ నేను చెప్తూ వస్తున్నాను, అన్ని స్టాక్స్ అంటే నిఫ్టీ 52 వీక్స్ టచ్ అయింది, బ్యాంక్ నిఫ్టీ 52 వీక్స్ కంటిన్యూస్గా, సారీ సెన్సెక్స్ 52 వీక్స్ టచ్ అవుతున్నది, బ్యాంక్ నిఫ్టీ టచ్ అవ్వాలి, రిలయన్స్ 3023 టచ్ అవ్వాలి అని చెప్పని నేను మీకు చెప్తూ వస్తున్నాను. నా ట్యాబులర్ కాలంలో వేసి కూడా మీకు చెప్తూ వస్తున్నాను. నిన్న కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను. నిన్న వీడియో కానీ మీరు కానీ చూస్తుంటే మీకు క్లియర్గా అర్థమైండేది ఏది ఏమేమి టచ్ అయినాయి 52 వీక్స్ అయ్యని చెప్పని. మీరు దాన్ని చెక్ చేసుకుంటే మీరు మన దీంట్లో రిలయన్స్ ఈరోజు ఇట్ బ్లాస్టెడ్, ఎల్ఎన్టీ బ్లాస్ట్ అయింది, బ్యాంక్ స్టాక్స్ అన్నీ బ్లాస్ట్ అయినాయి, అన్నీ ఆల్మోస్ట్ ఆల్ ద స్టాక్స్ భారీగా బ్లాస్ట్ అయిపోయినాయి, అన్నీ బ్లాస్ట్ అయిపోయినాయి. కానీ మీరు ఒకటి మెయిన్ మీరు ఈరోజు కీన్గా నోట్ చేసినట్టయితే, ఎస్పెషలీ బయట మామూలుగా క్యాండిల్స్టిక్ చార్ట్ చూసి ట్రేడ్ చేసే వాళ్ళకి అర్థం కాదు, కానీ మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నాయో, ఈ లైవ్ చార్ట్స్ చూసి ట్రేడ్ చేసే సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పొద్దునుంచి చాలా క్లియర్గా అర్థమై ఉంటుంది మార్కెట్. ఎందుకంటే మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయిందో మోస్ట్ ఆఫ్ ద డే ఆ ఓపెన్ కన్నా తక్కువే ఉన్నది. మోస్ట్ ఆఫ్ ద డే 2:30 వరకు ఓపెన్ కన్నా చాలా తక్కువ ఉన్నది. మీరు ఫస్ట్ మనం చెక్ చేసుకుందాం. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ చెక్ చేసుకుందాం. బ్యాంక్ నిఫ్టీ చెక్ చేసుకుంటే చూడండి మీరు, బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ అయింది 50,889 దగ్గర ఓపెన్ అయింది. 50,880 దగ్గర 889 దగ్గర ఓపెన్ అయ్యి అది వెంటనే కిందకి వెళ్ళిపోయింది. కిందకంటే వెళ్ళిపోతుంది, ఎందుకంటే ప్రాఫిట్ భారీ షూటప్ అయింది కాబట్టి ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు. అది కిందకి వెళ్ళిపోయింది. ఎక్కడి వరకు వెళ్ళింది? 50,600 వరకు, మన థర్డ్ లెవెల్ వరకు వెళ్ళింది. అక్కడి నుంచి 50,109 వరకు వెళ్ళింది. అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యి మెల్లగా పైకి వచ్చి ఓపెన్ దగ్గరికి వచ్చింది. ఎన్ని గంటలకి? ఆల్మోస్ట్ 10 తర్వాత నుంచి మెల్లగా రికవర్ అవ్వడం మొదలుపెట్టింది. ఆల్మోస్ట్ 12 o'clock కల్లా ఓపెన్ దగ్గరికి వచ్చింది. అది ఆల్మోస్ట్ చూడండి, మీరు చూడండి 3 వరకు కూడా ఓపెన్ దగ్గరే ఉన్నది. తర్వాత ఫస్ట్ హై, సెకండ్ హై టచ్ అయింది. దీంట్లో ఇంటర్డేలు. రైట్ సైడ్కి రండి మీరు, టీసీఆర్ లెవెల్స్, ఇది సుప్రీం లెవెల్స్ ఇవి. అసలు ఈ లెవెల్స్తో అసలు మీకు వేరే ఎవరి హెల్ప్ అవసరం ఉండదు. చూడండి, నిన్న మీకు నేను చెప్తూ వచ్చాను, మీకు 49,106 టీసీఆర్ ఆఫ్ బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ చాలా దగ్గర ఉంది టీసీఆర్ దగ్గర. ఒకవేళ కానీ బ్లాస్ట్ అంటూ అయితే అదే ఎక్కువ బ్లాస్ట్ అవుతుందని నిన్న మీకు చెప్పాను. అది చూడండి, 49,106 టీసీఆర్. అది డైరెక్ట్గా ఓపెనింగ్ ఎక్కడ ఓపెన్ అయింది? మీకు డైరెక్ట్గా 51,109 ఆల్మోస్ట్ దగ్గర దగ్గర 50,889 దగ్గర ఓపెన్ అయింది. హైయెస్ట్ 51,139, 133 హై, 51,133 దాని హై. సో దాని ఒకవేళ రేపు రేపు అంటే ఇప్పుడు మనం రేపు ఎలా ఉంటుందని డిస్కస్ చేస్తాం. అంటే ఆల్రెడీ లెవెల్ దగ్గరకు వచ్చేసింది. రేపు రియల్ కౌంటింగ్ జరుగుతున్నది. రేపు ఎలా ఉంటుంది అంటే, ఓపెన్ అవ్వగానే పెరిగిపోద్దా? ఛాన్స్ తక్కువ ఉంటుంది కదా. ఎందుకంటే ఓపెన్ కౌంటింగ్ 8 o'clock నుంచి మొదలైతే మన మార్కెట్ ఓపెన్ అయ్యేటప్పటికి సమ్ క్లారిటీ కన్ఫ్యూషన్ వస్తుంది. అంటే కాంగ్రెస్ లీడింగ్, ఇండియా కూటమి లీడింగ్ అని చెప్పను, లేదంటే ఇంకోటి బీజేపీ లీడింగ్ అని ఏదో సంథింగ్ వస్తుంది, ఇండియా లీడింగ్ అని. కానీ మార్కెట్ ఎలా రియాక్ట్ అవుతుందంటే 51,019 అది కానీ క్రాస్ అయితే, మన ఆల్రెడీ పైనే ఉంది. అది 51,097 దగ్గర క్లోజ్ అయింది. 51,019 పైన కానీ ఉంటే అది 52,029కి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది, పై లెవెల్. ఒక లేదు 51,019 బ్రేక్ అయింది అనుకోండి మార్నింగ్, డ్యూ టు సమ్ ఇంబ్యాలెన్స్ ఆఫ్ మెజారిటీస్తో మన మార్కెట్ స్టార్ట్ అయ్యేటప్పటికి అంత ఫుల్ క్లారిటీ రాదు కాబట్టి ఓపెన్ అవ్వగానే మళ్ళీ కిందకు వచ్చింది అనుకోండి, అది ఎక్కడి వరకు వస్తుందంటే 50,028 వరకు వస్తుంది. అది కూడా కానీ బ్రేక్ అయితే 49,646 వరకు వస్తుంది. ఇది ఆర్డర్ దంది. ఈ టీసీఆర్ లెవెల్స్ మీరు గైడెన్స్ కింద తీసుకొని ట్రేడ్ చేస్తే ఈ బ్యాంక్ నిఫ్టీలో మీకు ఫుల్ క్లారిటీతో మీరు ట్రేడింగ్ చేసుకోవచ్చు. సో మీరు వాచ్ చేయాల్సిన లెవెల్ 51,109, ఇది మీరు వాచ్ చేయాల్సిన లెవెల్. ఇప్పుడు మన నిఫ్టీ చెక్ చేసుకుందాం ఒకసారి. నిఫ్టీ మనం చెక్ చేసుకుంటే
నిఫ్టీలో చూడండి 23,039 తీసారని నిన్న నా తమ్నెల్లోనే ఇచ్చున్నాను మీకు 23,039 అని చెప్పని. ఈరోజు ఓపెన్ అయింది 22,337 దగ్గర ఓపెన్ అయింది. ఎక్కడ ఓపెన్ అయింది? 22,337 అంటే సెకండ్ డే అబవ్ ఓపెన్ అయింది. హై వన్ ఈజ్ 22,166, తర్వాత 22,292, తర్వాత 23,472. కానీ అది లో టచ్ అయింది చూడండి మీరు. అది షార్ప్ అప్ ఓపెన్ అయింది 23,337 దగ్గర ఓపెన్ అయింది. అక్కడ నుంచి ఆల్మోస్ట్ దగ్గర దగ్గర 300 పాయింట్ల కిందకు వచ్చింది. అంటే 23,062 వరకు వచ్చింది. ఇక్కడ వరకు వచ్చింది ఆల్మోస్ట్ TCR వరకు. అక్కడి నుంచి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి 23,166, 22,200 దగ్గర, 23,300 దగ్గర క్లోజ్ అయింది. అంటే 23,292 మన లెవెల్ అది. ఆల్మోస్ట్ దగ్గర దగ్గర అక్కడే క్లోజ్ అయింది. సార్ మీరు రేపు ట్రేడ్ చేయాలనుకున్నప్పుడు మార్కెట్ పైకి కిందకి తిరుగుతుంటుంది కదా, మీకు వచ్చారనుకోండి లెవెల్ వచ్చేది 23,292. సో దాని పైన కానీ ఉంటే మాత్రం మీకు పైకి 23,472కి వెళ్తుంది. అది కానీ పైన కానీ లేకుండా కింద కానీ వస్తే మాత్రం 23,166కి వస్తుంది. దాని తర్వాత 22,039కి వస్తుంది. ఇదంతా ఎప్పటివరకు ఒక క్లియర్ మీకు మెజారిటీ ఎవరికి వచ్చింది అని తేలేంతవరకు అయితే మధ్యాహ్నం 1 వరకు 2 వరకు ఆ టైం వరకు మీకు ఈ ఫ్లక్చువేషన్స్ అంటూ జరుగుతుంటాయి. జస్ట్ ఇమాజిన్ మన బడ్జెట్ రోజు ఎలా ఉంటుంది, ఆ బడ్జెట్ మూమెంట్స్ ఎలా ఉంటాయి, అదే లెవెల్లో పైకి కిందకి మార్కెట్ మూవ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. నార్మల్గా ఎవ్రీ టైం అట్లా జరుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు కొంచెం నెగటివ్కి వెళ్తుంది, కొంచెం పైకి వెళ్తుంటుంది, ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. బట్ క్లియర్గా బీజేపీకి మెజారిటీ వచ్చింది అంటే కొంచెం మార్కెట్ సైకలాజికల్గా అది పెరుగుతుంది ఇంకా ఫర్దర్. లేదు పొరపాటున కాంగ్రెస్ కానీ లీడ్ కానీ ఉంది, బీజేపీకి తగ్గుతున్నాయని తెలిస్తే మాత్రం అది TCR బ్రేక్ అవుతుంది. అక్కడి నుంచి కింద లెవెల్స్ మీరు డైరెక్ట్గా వాచ్ చేసుకుంటూ ఉండొచ్చు. ఇది జనరల్గా మనకి ఈ ఈ ఈ నిఫ్టీ వాచ్ చేయాల్సింది. అలానే సెన్సెక్స్ కూడా మీరు చూసుకోండి, చెక్ చేసుకోండి. సెన్సెక్స్ ఈ రైట్ సైడ్ నేను చెప్పున్నాను, నిన్న TCR 75,665 అని చెప్పున్నాను. అది ఓపెన్ అయింది ఈరోజు 76,583 దగ్గర ఓపెన్ అయిందంటే హై 2 దగ్గర ఓపెన్ అయింది. సో రేపు మీరు వాచ్ చేయాల్సింది 76,488 రైట్ సైడ్ చూసుకోండి. ఇక్కడ మీకు 76,488 వాచ్ చేయాలి. అది కానీ క్రాస్ అయితే మీకు 77,077కి వెళ్తుంది. లేదంటే కిందకు వస్తుంది 76,000కి వస్తుంది. అక్కడి నుంచి 75,655కి వస్తుంది. సో రేపు మార్కెట్లో మీకు ఒక క్లియర్ మెజారిటీకి డైరెక్షన్ ఉంది అనేంత వరకు మీరు ఎక్స్పెరిమెంట్స్ చేయడం రిస్క్ ఏమో అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అది మార్కెట్ మూమెంట్ డిఫరెంట్గా ఉంటుందని రేపు అనిపిస్తున్నది. లేదా మార్నింగ్ ఒకవేళ ఓపెన్ అయినా సరే పెద్ద కదలకుండా కూడా ఉండొచ్చు, నాన్ రియాక్టివ్ మూడ్. ఎందుకంటే ఈరోజు భారీగా పెరిగింది కాబట్టి ఎక్కడ కదలకుండా ఉంటే మరీ మంచిది మనకి. ఎందుకంటే పెద్ద ట్రేడ్ చేసేందుకంటూ ఏమి ఉండదు. కానీ ఆప్షన్ బయర్స్ కానీ ఆప్షన్ సెల్లర్స్ కానీ ఎవరైతే ఉన్నారో ఈరోజు ప్రీమియమ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. గత ఈ వారం ప్రీమియమ్స్ అన్నీ మీరు లాస్ట్ వీక్ కొనాలన్నా సరే ఈ వారం ప్రీమియమ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే బికాస్ ఆఫ్ దిస్ 2 ఈవెంట్స్. సో రేపు మధ్యాహ్నం కల్లా కానీ క్లారిటీ కానీ వచ్చిందనుకోండి, మీకు ప్రీమియమ్స్ బాగా తగ్గిపోయే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి అది మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే దెర్ ఇస్ ఎవ్రీ పాసిబిలిటీ ప్రీమియమ్స్ సడన్గా తగ్గిపోతాయి మీకు లాస్ట్లో. దెర్ ఇస్ ఎవ్రీ పాసిబిలిటీ. ఎందుకంటే నార్మలీ మన స్ట్రైక్ ప్రైస్ ఒక 200 రూపాయలు ఉండేది నిఫ్టీకి, కానీ బ్యాంక్ నిఫ్టీకి ఒక 300 400 ఉండే 350 ఉండేది. అది కాస్త 600 700 ఉండదు, డబుల్ ఉంది ఆల్మోస్ట్ ప్రీమియమ్స్ మనకి ఈ ఈ ఈ వారం ప్రీమియమ్స్. సో రేపు మధ్యాహ్నం ఏమైనా సడన్గా ప్రీమియమ్స్ తగ్గుతాయో అనేది ఒకసారి చెక్ చేసుకోండి. అంటే క్లోజింగ్ టైంకి ఏమైనా తగ్గుతాయేమో చెక్ చేసుకోండి. ఇంకా ఎల్లుండి నుంచి ఇంకా మేము గేమ్ మామూలు రోజు రొటీన్ గేమ్ లాగే ఉంటుంది. కానీ మీరు మా సబ్స్క్రైబర్స్ అయ్యండి. మీరు కానీ డైరెక్ట్గా కానీ మీరు చూసుకుంటే, మీరు మన చార్ట్స్ కానీ చూసుకుంటే, మీరు కానీ ట్రేడ్ చేసుకుంటే అది ఎక్కడ ఓపెన్ అయినా సరే మీకు ఏ విధంగా అయినా సరే మీకు గైడెన్స్ ఇస్తూ ఉంటుంది. కాబట్టి మీరు మా చార్ట్స్, నేను ఇక్కడ సెన్సెక్స్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అన్ని TCR లెవెల్స్ అన్ని పక్కన ఉండేవి ఇచ్చున్నాను, మీరు అందరూ చూసుకోవచ్చు ఎవరు చూసుకోవాలన్నా సరే. ఇప్పుడు మనం జస్ట్ ఒకసారి స్టాక్స్ చెక్ చేసుకుందాం. అసలు ఈరోజు స్టాక్స్ ఎందుకు అంత బ్లాస్ట్ అయిపోయిందని మీరు చెక్ చేసుకుంటే చూడండి. L&T ఆల్మోస్ట్ 5.85%. ఇక్కడ నేను TCR లెవెల్స్ ఇచ్చున్నాను, పక్కన దాని పక్కన QTR లెవెల్స్ అంటారు, ఏది లాంగ్ టర్మ్ మీడియం టర్మ్ ట్రెండ్ ఇది ఇచ్చున్నాను చూడండి. రిలయన్స్ వచ్చేది మీకు 30,023, 30,023 ది ఈస్ దాన్ని 52 వీక్స్ హై. అది ఆల్మోస్ట్ అదే టచ్ అయింది చూడండి, ఈరోజు అక్కడ టచ్ అయింది. సో ఇవన్నీ ఒక టైప్ ఆఫ్ మెకానిజం లాగా పనిచేస్తూ ఉంటాయి. మనం అనుకుంటాం మనకు తెలియదు, కానీ
అవి పనిచేసే సిస్టమ్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. అదేదో వాటంతట అవి పెరిగిపోవు, ఒక ఆర్డర్లో పెరుగుతూ ఉంటాయి. ఇప్పుడు చూడండి, అది 30,016 3016 టు 3076 దాని లెవెల్. రేపు కానీ 3076 టచ్ అయింది అనుకోండి, అప్పుడు రివర్స్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇది ఒకటి మీరు వాచ్ చేసుకోవాలి. రేపు ఈ ఈ టీహెచ్3 అని ఉంది కదా ఇక్కడ నేను పెట్టింది, అది టీసీఆర్ హై 3, అది టీసీఆర్ హై 3 3076 ఉంది. అది కానీ బ్రేక్ టచ్ కాకుండా క్రాస్ కాకుండా ఉంటే అది కిందకి వెళ్ళే అవకాశం కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ చెక్ చేసుకోండి. కానీ ఇక్కడ మీరు నోట్ చేయాల్సిన, మెయిన్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, రెండు స్టాక్స్ ఎక్కువ పెరగటం లేదు. ఏంటంటే టీసీఎస్ అండ్ ఇన్ఫీ. సో రేపు కానీ బై ఎనీ ఛాన్స్ కొంచెం పాజిటివ్ కానీ గవర్నమెంట్ సేమ్ ఇదే గవర్నమెంట్ కంటిన్యూ అవుతుందని న్యూస్ కానీ వస్తే, ఈ పెద్ద స్టాక్స్ లైక్ రిలయన్స్, ఎల్ఎన్టీ ఇవి పెరుగుతాయో లేదో తెలియదు, కానీ ఈ టీసీఎస్ ఇన్ఫీ అయితే పెరిగాయి. అంటే టెక్ ఇండెక్స్, ఐటీ ఇండెక్స్, నిఫ్టీ ఐటీ పెరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అది చాలా డౌన్లో ఉంది, అది పెరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఈ రెండు స్టాక్స్ పెరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అవి చెక్ చేసుకోండి. ఇది నిఫ్టీకి సంబంధించింది. మనకు బ్యాంక్ స్టాక్స్ ఎలా ఉన్నాయో కూడా చెక్ చేసుకుందాం. నేను నిన్న కూడా చెప్పాను, మీకు బ్యాంక్ స్టాక్స్ వాచ్ చేసుకోండి, మీకు బ్యాంక్ స్టాక్స్లో చాలా క్లియర్గా ఉంటుందని చెప్పని. మీకు చూడండి, ఈరోజు బ్యాంక్ నిఫ్టీ 51,019 ఇది లెవెల్. ఇది కూడా కానీ క్రాస్ అయితే మీకు 52,452 వరకు వెళ్ళాలి. అది కానీ బ్రేక్ అయితే మీకు, అంటే ఇక్కడ 51,019 క్రాస్ అవ్వగానే ఇంకొక లెవెల్ వస్తుంది మీకు, అక్కడ అది ఆ లెవెల్ వరకు వెళ్ళాలి. అది కూడా దాటి 52కి వస్తుంది. అలా కాదు, ఇక్కడ మీకు ఈ ఈ స్టాక్స్లో చూడండి, మీరు ఆల్మోస్ట్ 8% ఎస్బీఐ అప్. మీకు రోజు చెప్తూ వస్తున్నాను, ఎస్బీఐ, ఐసిఐసిఐ బ్యాంక్ చూడండి, అది ఒక 40 రూపీస్ అప్. ఐసిఐసిఐ, ఎస్బీఐ అండ్ యాక్సిస్ బ్యాంక్, ఈ మూడు భారీ అప్ ట్రెండ్లో ఉన్నాయి. 52 వీక్స్ హైస్ రిపీటెడ్లీ టచ్ అవుతున్నాయి. కానీ ఇప్పుడు కూడా కొంచెం స్లోగా ఉన్నది ఏంటంటే, మన హెచ్డిఎఫ్సి బ్యాంక్ నిన్న చెప్పాను, ఇది ఇంకా 1700 వరకు వెళ్ళాలి. దాని 52 వీక్స్ హైస్ అరౌండ్ 1700 వరకు వెళ్ళాలి. అది మోస్ట్ ప్రాబ్లీ ఈ 3-4 డేస్లో ఎప్పుడైనా వెళ్తుందేమో అన్నది మనకు తెలియదు. అదొకటి. కోటక్ బ్యాంక్ ఒకటి, ఇది 2000 దీనికి 52 వీక్స్ హై. తర్వాత మీకు ఇండస్ఇండ్ బ్యాంక్ ఒకటి, ఇది 1600-1700 ఉంది దీని 52 వీక్స్ హై. ఈ మూడు రేపేమైనా పర్ఫామ్ చేస్తామని, ఈరోజు ఆల్రెడీ పర్ఫామ్ చేసాయి బాగానే, అవి 4%, 3%, 2% అని. సో అది ఫర్దర్ కూడా ఇంకా బెటర్గా పర్ఫామ్ చేస్తామనేది ఒకసారి మనం చెక్ చేసుకోండి రేపు. ఇది జనరల్గా మనకి దీనికి సంబంధించింది. మీరు మా లైవ్ బైసర్ సిగ్నల్ సబ్స్క్రైబర్స్ అయితే మీకు ఆల్రెడీ మేము రోజు ఈ నిఫ్టీ, సెన్సెక్స్ ఇవి ఇస్తున్నాం కాబట్టి, మీరు ఆప్షన్స్ ఇక్కడ డైరెక్ట్గా మీరు చూసుకుంటూ ఉండొచ్చు. ఈరోజు మార్నింగ్ నుంచైనా సరే మీకు చాలాసార్లు మీకు మార్నింగ్ నుంచే అన్ని కాల్ ఆప్షన్స్ బై వస్తున్నాయి, పుట్ ఆప్షన్స్ బై వస్తున్నాయి. తర్వాత టార్గెట్ రీచ్ అయిన తర్వాత మళ్ళీ కాల్ కూడా బై వస్తున్నది. ఇక్కడ నేను సెన్సెక్స్, నిఫ్టీ, మిడ్ క్యాప్ నిఫ్టీ ఒక దాంట్లో ఇచ్చున్నాను. తర్వాత మీకు ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ, బ్యాంక్ ఎక్స్ అండ్ ఫిన్ నిఫ్టీ ఈ రెండిట్లో ఇచ్చున్నాను. ఈ రెండు చూసుకొని మీరు కానీ ట్రేడ్ చేసుకుంటే, మీకు పైన కాల్స్ బై ఉంటే కాల్సే బై ఉంటాయి త్రూఅవుట్ ద డే, పైన పుట్స్ బై ఉంటే అన్ని బ్యాంక్స్కి అన్నిటికీ హెవీ వెయిట్స్ కామన్ కాబట్టి, అన్నిటికీ ఒకటే హెవీ వెయిట్స్ ఉంటాయి కాబట్టి, మీకు బ్యాంక్ ఎక్స్, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ మూడు ఒకేసారి ఒకే ఆప్షన్ అప్ ఉంటుంది. ఇవి ఏ బైలో కండిషన్లో ఉండి అప్లో ఉంటాయో అవే ఆర్డర్లో పైకి వస్తాయి. ఇక్కడ పక్కన మీకు ఇండెక్స్లు చూసుకుంటూ ఉండొచ్చు. ఇక్కడ ఇదే అబౌట్ మనకి దీనికి సంబంధించింది. సో రేపు మార్నింగ్ మీరు వాచ్ చేయాల్సింది, నెంబర్ 1 పాయింట్ గుర్తుపెట్టుకోండి, మీరు వాచ్ చేయాల్సింది, డోంట్ బీ ఇన్ అ హరీ టు పొద్దున్నే ఏదో చేసేస్తాం అనుకోకండి. అది మార్కెట్ బడ్జెట్ రోజు ఎలా తిరుగుతుందో ఆల్మోస్ట్ అలానే తిరుగుతుంది. రేపు పైకి కిందకి తిరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ ఆగి వెయిట్ చేసే అవకాశం కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అందుకోసమని కౌంటింగ్ కంప్లీట్ అయ్యేంత వరకు, మినిమం క్లారిటీ వచ్చేంత వరకు యూ బీ వెరీ కాషియస్ అండ్ ట్రై టు ట్రేడ్ ఓన్లీ ఆఫ్టర్ దట్. లేదంటే వెయిట్ చేసి ఎల్లుండికి డెసిషన్ తీసుకోండి. సో సబ్స్క్రైబ్ టు మార్కెట్ మాడి ఇఫ్ యూఆర్ హ్యాపీ విత్ అస్. థ్యాంక్ యూ. మా ఓల్డ్ సబ్స్క్రైబర్స్ అయ్యండి, మీరు ఎవరైనా సరే, మీరు రెన్యువల్ కానీ చేసుకోకుండా ఉంటే మీరు తప్పకుండా రెన్యువల్ చేసుకోండి. ఎంత క్రైసిస్లో అయినా సరే మిమ్మల్ని సేవ్ చేయగలిగేది, మీకు గైడెన్స్ ఇవ్వగలిగేది ఓన్లీ మా ట్రెండ్ లెవెల్ చార్ట్స్. ఈ ట్రెండ్ లెవెల్స్ మాత్రమే మీకు గైడెన్స్ ఇవ్వగలగు. ఎందుకంటే నేను ఇచ్చే చార్ట్స్లో మీకు రైట్ సైడ్ టీసీఆర్ లెవెల్స్, లెఫ్ట్ సైడ్ ఇంటర్డే లెవెల్స్ ఇస్తున్నాను. మీరు ఇంటర్డే ప్లస్ టీసీఆర్ రెండు చూసుకుంటూ ట్రేడ్ చేస్తే మీకు రీజనబుల్ క్లారిటీ ఉంటుంది. మార్కెట్ కదులుతుందా లేదా అనేది క్లారిటీ ఉంటుంది. ఒకవేళ పెరిగితే ఎంతవరకు పెరుగుతుందని క్లారిటీ ఉంటుంది. ఒకవేళ మీరు క్యారీ ఫార్వర్డ్ చేసుకోవాలనుకున్నా సరే, పక్కన టీసీఆర్ లెవెల్స్ ఉన్నాయి కాబట్టి వాటిని చూసి క్యారీ ఫార్వర్డ్కి ప్లాన్ చేసుకునే అవకాశం కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సో సబ్స్క్రైబ్ టు మార్కెట్ మాడి ఆర్ రెన్యూ అవర్ సబ్స్క్రిప్షన్స్. థ్యాంక్ యూ.